హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం బెండకాయ కర్రీ చేసుకునేటప్పుడు మామూలుగా ఫ్రై అయినా సరే, కర్రీ అయినా సరే ఇలా గమ్మీగా వస్తూ ఉంటుంది. మనం ఇంక దీనిలో లిక్విడ్ పోస్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గమ్మీగా వస్తూ ఉంటుంది. ఇదైతే మజ్జిగ అండి, బెండకాయ మజ్జిగ కూర. ఈ మజ్జిగ కూర చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే కనుక అసలు ఆ కూర అనేది గమ్మీగా లేకుండా సూపర్గా అయితే వచ్చింది. గుజ్జు గుజ్జుగా చాలా బాగా వచ్చింది. మామూలుగా మనం ఇలా వండుకునేటప్పుడు మజ్జిగ పోసిన తర్వాత అంగుళం వార ఒక చింతపండు వేయాలి. అంగుళం కూడా అక్కర్లేదండి. సగం అలా వేసేసుకొని గనక మనం కర్రీ గనక వండుకున్నామంటే అసలు ఆ గమ్ అనేది లేకుండా బెండకాయ చక్కగా ఉడికిపోయిద్ది. అంతేకాకుండా కూర కూడా చాలా బాగుంటుంది. ఈ గమ్మిగా లేకుండా సూపర్గా అయితే ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడైనా, కర్రీ చేసుకునేటప్పుడైనా ఈ విధంగా చింతపండు కొంచెం వేసేసుకున్నామంటే చక్కగా అదైతే కనుక గమ్ లేకుండా, బెండకాయ అంటేనే కొంచెం గమ్మిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకున్నామంటే చక్కగా ఉడికిపోయిద్ది. సూపర్గా అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చింది లైక్ చేయండి.